గౌరవనీయులు స్పీకర్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మా దగ్గర నా కాన్స్టిట్యున్సీలో తిరుమలగిరి, మోత్కూరు మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఆ మున్సిపాలిటీ ఎందుకు చేసారు? ఆగమాగం గందరగోళం. రోడ్ వేయకుండానే ఆళ్ళ డివైడర్ వేసారు. అది నేను గెలిచినప్పుడు దుమ్ము కొట్టుకలాడుతుంది ఆ రోడ్ల మీద. ఏం చేయాలంటే మేము ఎన్నికల ప్రచారంలో పోయేటప్పుడు కూడా ఆగమాగం ఉన్నది. అది ఏం చేయాలని చెప్పి అక్కడ కమిషన్ పెడితే ఏం చేయాలి సార్ ఆనాడు కమిషన్ల కోసం ఆ రోడ్డు మీద లైట్ల ఇంత కమిషన్ కోసం కక్కుర్తి పడి ఇది చేసిండ్రు. అంటే ఇప్పటికీ దానకిషోర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను వచ్చిన తర్వాత వారింట పడి అయ్యా ఒక్కొక్క మోత్కూరు మున్సిపాలిటీ ఒక 25 కోట్లు ఇవ్వండి, 25 కోట్లు ఇచ్చిండు. వారికి మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక 10 కోట్లు కనుక తిరుమలగిరి మున్సిపాలిటీకి దీనికి ఇస్తే చాలా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ వర్కర్స్ అందరు కూడా 90% మాదిగొల్లాలి. 90% ఈడ కానీ ఆడ కానీ వాళ్ళే. ఊడ్చోడు వాడే, తుడిచోడు వాడే, సాధ్యం మోసుకపోయాడు వాడే. కానీ వాళ్ళ జీతాలు టైంకి అంత లేవు. వాళ్ళ శాస్త్ర కూడా పలకరించే నాదులు లేడు. అందుకోసం దయచేసి ఆ మున్సిపల్ వర్కర్స్ను పరిగణలోకి తీసుకోవాలి. 60 ఏళ్ళు గ్రామ పంచాయతీ ఉన్ననాడు వాడు వారసత్వంగా మోరెలు తీసినాడు వాడే చేస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు తీస్తూ ఉన్నారు. నా కొలువు నాకు కావాలి, మా తల్లి వృద్ధురాలు అయింది, అది నాకు అవకాశం ఇవ్వాలని ఆ బిడ్డలు కొట్లాడుతూ ఉన్నారు. అలాంటి వెసులుబాటు ఉంటే కూడా మీరు సాయం చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న మున్సిపాలిటీసు, ముఖ్యంగా మోత్కూరు మున్సిపాలిటీ కోసం నేను గౌరవ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి, తర్వాత అదే తిరుమలగిరి మున్సిపాలిటీ దానికి అక్కడ ఒక స్టేడియం కావాలని మేము అడిగినాం. ఇంతకుముందు కూడా మేము మినిస్టర్ గారికి అప్పీల్ చేసినాం. కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కార్మికుల దృష్టిలో పెట్టుకొని ఆ 2 మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించాలని చెప్పి ఇప్పటి వరకు చేసిన దాన్ని కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మా మల్లారెడ్డి గారు, మా సోదరులు వివేకానంద్ గారు, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు, రాజేశ్వర్ రెడ్డి గారు, పెద్దలు సాంబశివరావు గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, శామ్యుయల్ గారు కొన్ని ప్రస్తావనలు చేయటం జరిగింది అధ్యక్ష. కొన్ని సూచనలు కూడా వారు చేయటం జరిగింది అధ్యక్ష. మల్లారెడ్డి గారు అదేవిధంగా సోదరులు వివేకానంద్ గారు చెప్తూ ఓఆర్ఆర్ లోపల మున్సిపాలిటీలన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో కలపడం విషయంలో ఒక స్పష్టత ఉండాలని చెప్పారు. తప్పకుండా అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వం ఏం తీసుకున్నా ఒక రేషనల్ బేసిస్ మీద నిర్ణయం తీసుకుంటుంది. తదుపరి స్టేక్ హోల్డర్స్తో కూడా సంప్రదింపులు చేసే ఒక నిర్ణయం తీసుకుంటాం. మీరు చెప్పిన సూచనలను దృష్టిలో పెట్టుకొని సమగ్రంగా అధ్యయనం చేసి తర్వాతనే పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మా సోదరులు రామచంద్ర నాయక్ గారు ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించిన అంశం ప్రస్తావన తీసుకొచ్చారు. రేషనల్గా లేదు, మరి దాని విషయంలో పరిశీలన చేయమని కోరారు వారు. తప్పకుండా పరిశీలన చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా సాంబశివరావు గారు కృతజ్ఞతలు చెప్పారు, మా డాక్టర్ గారు కృతజ్ఞతలు చెప్పారు కొత్త మున్సిపాలిటీలు అయిన తరుణంలో. రాజేశ్వర్ రెడ్డి గారు ఈరోజు నరేగా వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి, నష్టం వాటిల్లింది, వాళ్ళకందరికీ కూడా ఉపాధి కోల్పోవటం జరిగింది. ఆ నగరాభివృద్ధి పథకం ఏదైతే మేము పెట్టామో ఈరోజు కొత్త మున్సిపాలిటీలో మరియు మెర్జ్ అయిన గ్రామాలకి నగరాభివృద్ధి అనే ఒక పథకం పెట్టాం. దాని కింద అదనపు నిధులు కూడా ఇచ్చి దీనికి నగరాభివృద్ధికి సంబంధించి ఎక్కడైతే ఈ ప్రాంతాలు నష్టపోతా ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఏదో విధంగా పూరించాలనే ఈ బడ్జెట్లో కూడా శాంక్షన్ చేయటం జరిగింది అధ్యక్ష. మా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు కోరుతూ చేగుంటకు సంబంధించి కొత్త మున్సిపాలిటీ మరి పరిశీలన చేయమని కోరారు. దీంట్లో అయితే ఇప్పుడు తీసుకొచ్చిన చట్టంలో వీలు
కల్పన కాదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కింది నుంచి అధ్యయనం చేయాలా, గ్రామ పంచాయతీలను ఎన్ని విలీనం చేయాలా, ఎంతవరకు విలీనం చేయాలా, మున్సిపాలిటీకి పరిగణించి ఏ విధంగా చేయాలనేది మీరు పరిశీలన చేయమని రిప్రజెంటేషన్ చేస్తే తప్పకుండా మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తామని శామ్యూయల్ గారు కూడా ప్రస్తావన చేశారు.